వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మరొకసారి దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. మొట్టమొదటిది ఎగ్జైల్, బహిష్కరణ, వెలివేయటము. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని. దేవుడు మనల్ని విసర్జించడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు అవిధేయత చూపించినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు వారిని విసర్జించాను అన్న మాట యెషయా గ్రంథంలో దేవుడు రాయిస్తూ వచ్చాడు. బహిష్కరించబడటానికి, వెలివేయబడటానికి, త్రోసివేయబడటానికి, వెళ్ళగొట్టబడటానికి, విసర్జించబడటానికి కారణాలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అది చిన్న కారణమైనా పెద్ద కారణమైనా నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని అన్న మాటలో నిమిషము అనేది చిన్న సమయం కాదు అని గ్రహించాలి. చాలా సందర్భాల్లో దేవుని టైము చాలా పెద్దగా ఉన్నప్పుడు కూడా నిమిషం మాత్రమే అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆదాము అవ్వల్ని ఏదైనా వనం నుండి వెళ్ళగొట్టాడు. మరలా ఆయన ఏదైనా వనంలోనికి తీసుకొని రాలేదు. జీవిత కాలం పట్టింది. అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు వారిని వెలివేసినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. బబులోని చెరలో 70 సంవత్సరాలు వారిని చెరలోనికి వెళ్ళగొట్టినట్లుగా ఆలోచన చేయొచ్చు. ఒక మాటలో మనం ఆలోచన చేస్తే నిమిష కాలము అనేది పెద్ద టైము అన్న విషయాన్ని కూడా గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంప్టీనెస్, శూన్యము. దేవుడు మనల్ని విసర్జించినప్పుడు మన జీవితము శూన్యం అయిపోతుంది. మన జీవితము ఎండిపోయిన పరిస్థితులు సంభవిస్తాయి. మన జీవితంలో ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. ఆ శూన్యంలో మనకి ఎటువంటి అవకాశాలు, ఎటువంటి వెలుగు కనిపించదు. అందుకే దేవుడు నిమిషం మాత్రము విసర్జిస్తేనే మన పరిస్థితి ఇలా ఉంది అని అంటే, ఒక్క క్షణము కూడా విసర్జించబడకుండా బ్రతుకుని మనం జీవించాలి. అలాంటి స్థాయిని మన వ్యక్తిగత జీవితంలో, పరిశుద్ధ జీవితంలో మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం కూడా ఈ వచనంలో మనం చూడవచ్చు. ఆయన నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చి తిని. గొప్ప వాత్సల్యము, గ్రేట్ మెర్సీ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గాడ్స్ మెర్సీ గ్రేటర్ దాన్ అవర్ మిస్టేక్స్. మన తప్పుల కన్నా కూడా దేవుని వాత్సల్యము, దయ చాలా గొప్పది. దేవుని దయ వలన మనము రెన్యూ అవుతాము, రీస్టోర్ చేయబడతాము, రిడీమ్ చేయబడతాము, పునరుద్ధరించబడతాము, మరలా చిగురించడానికి అవకాశం ఉంది, తిరిగి విమోచించబడటానికి అవకాశం ఉంది. ఆయన గొప్ప వాత్సల్యము ఎప్పుడూ మనకు అవసరమే. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎండ్యూరెన్స్, సహనము, ఓర్పు మనకు ఉండాలి. చాలా సందర్భాల్లో విసర్జించబడిన వెంటనే మనము మన జీవితం అయిపోయింది అని కంగారు పడకూడదు. మరలా ప్రభు నేను సమకూర్చేదను, ప్రభు సమకూర్చే వరకు మనం వేచి ఉండాలి. అలా ఉండగలిగితే అద్భుతాలు మన జీవితంలో చూడవచ్చు. కీర్తన గ్రంథం 30వ సంకీర్తన 5వ చరణంలో, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయము సంతోషము కలుగును. రాత్రి మనకు భయం కలిగిన ఉదయానికి దేవుడు సంతోషాన్ని కలగజేయగలడు. కాబట్టి సహనము, ఓర్పు అనేది మన జీవితాలకి చాలా అవసరం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణముతో తండ్రి, నీ గొప్ప వాత్సల్యముతో మరొకసారి మమ్మల్ని సమకూర్చి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.